హాయ్ ఫ్రెండ్స్, నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ తమ్ముడు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా సినిమా మీద గల హైప్ ఏంటో, తర్వాత కథ, ఎమోషన్స్, నటన, టెక్నికల్స్ అన్నీ ఓసారి చూద్దాం. సోదరి సోదరుడు బంధాన్ని ఓ ఇంటెన్స్ డ్రామా ఫార్మాట్లో తెరపైకి తీసుకొచ్చారు. సినిమా మీద క్రేజ్ అనమాట. ట్రైలర్ చూసినప్పుడు కొంతమందిలో ఆసక్తి, మరి కొంతమందిలో సందేహం వచ్చింది. సినిమా కథ ఏంటంటే, నితిన్ సిస్టర్గా లయ యాక్ట్ చేశారు. తను ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటారనమాట, చిక్కుకుంటారు. ఆమెను కాపాడేందుకు నితిన్ చేసే పోరాటమే సినిమా కథ. ఈ కథలో సెంటిమెంట్, యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ అన్నీ మిక్స్ చేశారు. కానీ అన్నీ మిక్స్ చేశారు అని మంచి సినిమానే వచ్చిందా అంటే అది ఇప్పుడు చూద్దాం. ప్లస్ పాయింట్స్ ఏంటంటే, కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. సోదరి పాత్రలో లయ డీసెంట్గా చేశారు. ఫస్ట్ హాఫ్లో కొన్ని పోర్షన్స్ ఎంగేజింగ్గా ఉన్నాయి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్లో ఓ మోస్తారు పనిచేశారు. మైనస్ పాయింట్స్ ఏంటంటే, కథ చెప్పే విధానం చాలా స్లోగా సాగుతుంది. సిబ్లింగ్ బాండ్ డీప్గా ఎమోషనల్గా చూపించాల్సింది, అది లేకపోవడం. రెండో భాగంలో స్క్రీన్ ప్లే చాలా లోపించింది. ఎడిటింగ్, క్లైమాక్స్ పోర్షన్స్ బాగా డిసప్పాయింట్ చేస్తాయి. కొంత అవుట్డేటెడ్గానే ఫీల్ అయ్యే సినిమాటోగ్రఫీ ఉంటుంది. ఇంకా నటీనటుల గురించి చెప్పాలంటే, నితిన్ యథాతథంగా నటించారు. కొన్ని సీన్స్లో మంచి ప్రయత్నం చేశారు, కానీ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బలహీనంగా ఉండడం వల్ల ఎక్కువ స్కోప్ రాలేదు. లయ డీసెంట్గా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ యావరేజ్ అనమాట. ఫైనల్గా ఏం చెప్పాలంటే, తమ్ముడు ఓ ఇంటెన్స్ సిబ్లింగ్ డ్రామా అల్లాలని మేకర్స్ ప్రయత్నించారు, కానీ స్లో నెరేషన్, వర్కౌట్ కాని ఎమోషన్స్ వల్ల సినిమా బోర్ చేసేసింది. అభిమానులు మాత్రమే ఓసారి చూడొచ్చు, మిగతా వారు స్కిప్ చేసేయచ్చు అని చెప్పొచ్చు. రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5. మీరే చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఈ సినిమా ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.